ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు విశ్వాసం విధేయత కలిగి జీవించే వారిలో కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లోనూ, ఒంటరి ప్రయాణాల్లోనూ, అరణ్య ప్రయాణాల్లోనూ, గాఢాంధకారపు రోయల గుండా ప్రయాణించినటువంటి సమయంలోనూ తన దేవదూతను కావలిగా ఉంచి వారిని రక్షించుకుంటాడు. ఒకానొక సమయంలో నేను హైదరాబాదు ప్రాంతం నుండి నేను వెళ్ళవలసిన గమ్యానికి చేరుకోవటానికి ఎటువంటి అవకాశాలు లేని సందర్భంలో ఒంటరి ప్రయాణము, అర్ధరాత్రి చీకటిలో ఏకాకిగా ఉండి ప్రయాణం చేయాలి. అరణ్యం గుండా, శ్మశానాల గుండా ప్రయాణం చేయవలసిన సందర్భంలో చుట్టూ అనేకమైనటువంటి అరుపులు, కేకలు, ప్రతికూల పరిస్థితులు, ఆందోళన పరిస్థితుల మధ్య నేను సంచరిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నాకు జ్ఞాపకం వచ్చింది, యేసు రక్తమే చేయము అనే మాట. ఆ మాటను నేను గట్టిగా కేకలు వేస్తూ నేను వెనుదిరగక ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ఆయన నా పక్షా నుండి ఆయన యొక్క దేవదూతను కావలిగా ఉంచి నన్ను ముందుకు నడిపించి నేను చేరవలసిన గమ్యానికి ఆయన సురక్షితముగా నన్ను చేర్చి ఉన్నాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11వ వచనములో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నిన్ను కాపాడటానికి నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి రక్షించేవాడిగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. ఆత్మీయమైన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఒంటరి ప్రయాణాలు, గాఢాంధకారపు లోయలు మేము ప్రయాణించినటువంటి పరిస్థితుల్లో మీరు మా పక్షాన నిలిచి నన్ను మీ దేవదూతల ద్వారా మమ్మల్ని ఎత్తి పట్టుకొని రక్షించి మీరు మనం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగిన తండ్రి, ఆమేన్.